మిత్రమా, మనిషికి ఉన్న రెండు అద్భుతమైన వరాలు తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవడం. జీవితంలో నువ్వు చేసే తప్పులను వెనకేసుకుంటూ వస్తుంటే మీ విజయం నీకు అందకుండా వెనక్కి వెళ్తుంది. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుంటే నీ విజయం నీకు ఎదురుగా వస్తుంది. సమర్థించుకుంటూ కాదు, సవరించుకుంటూ పో. ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటూ ఉంటే నీ మనసుకు పని ఎప్పుడు? నీ మనసుకు కూడా పని చెప్పాలి కదా. ఏదైనా పని చేస్తుంటూనే అనుభవం వస్తుంది, మనిషికైనా మనసుకైనా. తామరకు బురదలోనే పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు, అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన కూడా అంటదు. ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది. గుర్తుంచుకోండి. మీరు వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనంగా అయిపోతుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయమే కష్టాలకు ప్రధాన కారణం అవుతుంది. ఒకరిని మనం మోసం చేస్తే పొందే ఆనందం క్షణికమే ఉంటుంది, కానీ మరొకరి చేతిలో మనం అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు. మేధావితో వాదించి గెలవచ్చు, కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం. ఒక రకంగా అజ్ఞానితో వాదించడం అజ్ఞానమే అనబడుతుంది. నీకున్న బాధలు, కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారు సానుభూతితో ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అలా చేయడం వలన నీవు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. అది నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడి సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంత కాలం బాగుపడతావు.